గుడ్ న్యూస్ అనే ప్రోగ్రాంని ప్రారంభిస్తున్నాము. ఈ ప్రోగ్రాంకి చాలామంది గెస్టులు కూడా వచ్చారు. వారిలో ప్రజాహిత పార్టీ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారిని అడిగి మనకు కావాల్సిన గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకుందాం. సార్, మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. దయచేసి తెలియపరచండి, మా ప్రజల కోసం మీ దగ్గర ఎటువంటి గుడ్ న్యూస్ ఉందో, ఆ కార్యక్రమాలు ఏంటో తెలియపరచండి. మాది ప్రజాహిత పార్టీ. మా పార్టీ అధికారంలోకి రావడం వలన మేము ప్రజలకు అందించే గుడ్ న్యూస్ ఏమిటంటే పేద ప్రజలకు 3 బెడ్రూమ్ ఇల్లులు ఇస్తున్నాం. ఇది గుడ్ న్యూస్ కాదంటారా? అవునండి, ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్. అంతేకాదు, రైతులకు రుణమాఫీ ఇస్తున్నాం. జాబ్ లేని వాళ్లకు నెలకు 10,000 ఇస్తున్నాం. వికలాంగులకు 6,000, వృద్ధులకు 5,000, స్కూల్ పిల్లలకు విద్యాశ్రీ, పిల్లల తల్లులకు మాతృశ్రీ, చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు నూతన శ్రీ ఇస్తున్నాం. ఇవన్నీ గుడ్ న్యూస్ కాదంటారా? ప్రజాహిత పార్టీ వాళ్ళు చేస్తుంది మంచిదే, కానీ ఇంకా ఏమైనా ఉన్నాయా సార్? ధనికులకు మీ పార్టీ ఏం చేస్తుంది? ధనికులకు ఏమీ అవసరం లేదనే మీ అభిప్రాయమా? ధనికులకు ఏమీ లేదనే మీ గుడ్ న్యూస్ అయితే, ఈ సమాజంలో ఎంతోమంది పేదవారిగా ఉన్న అగ్రకుల వర్గాల గురించి మీ పార్టీ ఏం చేయబోతుందో తెలియపరుస్తారా? వాళ్ళ గురించి మేము వచ్చే ఎన్నికల్లో ఆలోచిస్తాం. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. విజయ్ కుమార్ గారికి చూశారు కదా ప్రేక్షకులారా, విజయ్ కుమార్ గారు చెప్పిన దాన్ని బట్టి అందరికీ అన్నీ ఇస్తున్నారు, కానీ ఈ సమాజంలో ధనికులకు అగ్రకుల పేదలకు వారి పార్టీ ఎటువంటి ఇవ్వడం లేదు. అలాగే నెక్స్ట్ రాజు అనే ఒక పెద్ద జ్యువెలరీ వ్యాపారి మన వద్దకు వచ్చారు. వారిని కూడా అడిగి మనకు కావాల్సిన గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకుందాం. వెల్కమ్ సార్. వెల్కమ్. దయచేసి తెలియపరచండి, మా ప్రజల కోసం మీ దగ్గర ఎటువంటి గుడ్ న్యూస్ ఉందో తెలియపరుస్తారా? మాది ఒక జ్యువెలరీ బిజినెస్. మా షోరూంలో మంత్లీ స్కీమ్, ఇయర్లీ స్కీమ్, వీక్లీ స్కీమ్, అలాగే ఫెస్టివల్ స్కీములు కూడా ఉన్నాయి. మాకు ఈ డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా బంగారం కొన్న ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఉంటుంది. ఆ గిఫ్ట్లో 10,000 రూపాయల నుండి 10 lakhs వరకు లక్కీ డిప్ పొందొచ్చు. ఇది గుడ్ న్యూస్ కాదంటారా? హో, ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ సార్. మీ దగ్గర బంగారం కొన్న ప్రతి వారికి లక్కీ డిప్ ఇస్తున్నారా? ఇది చాలా ఆశ్చర్యం. ఇంకా సార్? అలాగే మా ఇయర్లీ స్కీమ్లో నెలకు 10,000 రూపాయల వరకు ఇస్తే జనవరి నుంచి డిసెంబర్కు అనగా అమౌంట్ 1,20,000 అవుతుంది. మేము 10,000 ఎక్స్ట్రా వేసి ఏదైనా కొనే ఛాన్స్ ఉంది. ఓకే సార్, మీరు చెప్పింది బాగానే ఉంది. మరి బంగారం కొనలేని వారికి మీరు ఎటువంటి గుడ్ న్యూస్ ఇస్తారు? మినిమం అమౌంట్ కూడా కట్టలేని వారికి న్యూస్ ఎందుకు, గోల్డ్ ఎందుకు? అంతే అంటారా? డబ్బులు ఎవరికి ఊరికినే రావు. చూశారుగా ప్రేక్షకులారా, ఈ న్యూస్ కేవలం బంగారం కొనేవారికే తప్ప కొనలేని వారికి ఎటువంటి గుడ్ న్యూస్ లేదు. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన మధ్య ఫేమస్ కన్సల్టెన్సీకి చెందిన చైర్మన్ గారు ఉన్నారు. వారిని కూడా అడిగి మనకు కావాల్సిన గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకుందాం. వెల్కమ్ సార్. మా ప్రజల కోసం మీ దగ్గర ఎటువంటి గుడ్ న్యూస్ ఉందో తెలియపరుస్తారా? అందరికీ నమస్కారం. ఈ ప్రపంచంలో మాకు 15,000 కంపెనీలు ఉన్నాయి. 10th క్లాస్ నుంచి PhD చేసిన వారికి ఫ్రీగా జాబులు ఇస్తూ ఉంటాము. జాబ్ లేని వారికి జాబ్ ఇస్తూ ఉంటాము. ఓ, ఇది చాలా మంచి విషయం సార్. ఈ సమాజంలో నిరుద్యోగత చాలా పెరిగిపోతుంది. దాన్ని రూపుమార్చడానికి మీరు చేస్తున్న ఈ ప్రయత్నం హర్షించదగినది. అయితే సార్, ఈ ఎటువంటి స్టేజ్ వరకు ఈ ఆఫర్ లభిస్తుంది? 15 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు మాత్రమే. అదేంటి సార్, 50 సంవత్సరాలు దాటిన వారి పరిస్థితి ఏమిటి? వారి కొరకు ఎటువంటి లేవు. 50 సంవత్సరాలు దాటిన వారికి కూడా పోషణ అవసరం ఉంటుంది కదా, వారి గురించి కూడా మీరు ఏమైనా ఆలోచిస్తే బాగుంటుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
అలాగే మన మధ్య ఇంకో గెస్ట్ ఉన్నారు, వారిని కూడా అడిగి మనకు కావాల్సిన గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకుందాం. వారే ఫేమస్ బిజినెస్ పర్సనాలిటీ ఇన్ హాస్పిటాలిటీ రవీంద్ర గారు. వెల్కమ్ సార్. డాక్టర్ గారు వెల్కమ్. మా ప్రజల కోసం మీ దగ్గర ఎటువంటి గుడ్ న్యూస్ ఉందో తెలియపరుస్తారా? మాకు ఈ ప్రపంచం అంతా 2000 హాస్పిటల్స్ ఉన్నాయి. సుమారు 10,000 మిలియన్ల ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. వారికి ఫ్రీ మెడిసిన్, ల్యాబ్ ఇన్వెస్టిగేషన్, ఫుడ్ ఫ్రీగా ఇస్తాం. ఇందులో ధనిక, పేద, చిన్న, పెద్ద అని ఏమీ చూడకుండా వైద్యం అందిస్తున్నాం. ఓ, అందరికీ ఫ్రీ మెడిసినా? ఇది చాలా మంచి గుడ్ న్యూస్ సార్. ఈ సమాజంలో ఈ రోజున హాస్పిటల్స్ బిల్ కోసం ఆస్తులు అమ్ముకోవాల పరిస్థితి. ఆ పరిస్థితిలో కూడా మీరు ఇన్ని వేల హాస్పిటల్ నడుపుతున్న వ్యక్తి మన మధ్యకు వచ్చి ఇటువంటి గుడ్ న్యూస్ చెప్పడం చాలా మంచి విషయం సార్. అయితే ఈ స్కీమ్ తీసుకోవడానికి ఎవరెవరు అర్హులు? అనారోగ్యం ఉన్నవారు ఎవరైనా అర్హులే. ఓకే సార్, అనారోగ్యంగా ఉన్నవారు సరే, మరి ఆరోగ్యంగా ఉన్నవారికి మీరు ఎటువంటి గుడ్ న్యూస్ ఇస్తారు? మీరు అడుగుతున్న ప్రశ్న విచిత్రంగా ఉందే. రోగులకే కానీ ఆరోగ్యంగా ఉన్న వారికి హాస్పిటల్స్ ఎందుకు? ఓకే సార్, మీరు చెప్పింది బాగానే ఉంది. ఈ న్యూస్ కేవలం అనారోగ్యంగా ఉన్నవారికి మాత్రమే. ఆరోగ్యంగా ఉన్నవారికి ఎటువంటి గుడ్ న్యూస్ లేదు. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇప్పుడు మనం చాలామందిని చూసాం, వారి దగ్గర గుడ్ న్యూస్ ఉంది, కానీ ఈ సమాజంలో కొంతమందికి మాత్రమే మేలుకరంగా ఉంది. చివరిగా మన మధ్య ఒక పాస్టర్ గారు ఉన్నారు, వారిని కూడా అడిగి మనకు కావాల్సిన గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. సార్, మా ప్రజల కోసం మీ దగ్గర ఎటువంటి గుడ్ న్యూస్ ఉందో తెలియపరుస్తారా? ప్రజలందరికీ వందనాలు. ఇదిగో ప్రజలందరికీ గుడ్ న్యూస్. మీకు చెప్పబోయేది, దేవుడు మన కొరకు దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడిగా మన కొరకు పుట్టి ఉన్నాడు. ఓ, ప్రజలందరికీ కలగబోవు శుభవర్తమానమా? అదేంటి పాస్టర్ గారు, దాన్ని కొద్దిగా ఎక్కువగా వివరిస్తారా? మనిషి తన క్రియలు బట్టి పాపం చేయడమే ద్వారా తన పాపమును అధికంగా చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి పాపం వల్ల వచ్చే జీతము అది మరణము, అది నిత్య నరకము. దేవుడు పాపమును అసహించుకుంటాడు. కాబట్టి పాపులు ఎవరు పరలోకానికి వెళ్ళలేరు. ప్రతి మనిషి పాపము చేత వధించబడుతున్నారు. ప్రతి మనిషికి పాపం నుండి విడిపించే రక్షకుడు అవసరము. ఆ రక్షకుడే ప్రభువైన యేసుక్రీస్తు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడిగా మన కొరకు పుట్టి ఉన్నాడు. ఇది ప్రజలందరికీ గుడ్ న్యూస్. ఇందులో ధనవంతులని, పేదలని, చిన్నలని, పెద్దలని, కుల మతం భేదము లేదు. రోగులని, ఆరోగ్యులని అని తారతమ్యం కూడా లేదు. అప్పుడే పుట్టిన బిడ్డ నుండి కాటికి కాలు చాచేవారి వరకు ఇది అందరికీ శుభవర్తమానమే. నిజమే పాస్టర్ గారు, మీరు చెబుతుంటే నాకే చాలా ఆశ్చర్యంగాను వింతగాను అనిపిస్తుంది. మానవులందరికీ ఉన్న సమస్య పాపము. కాబట్టి ప్రతి మనిషికి రక్షకుడు అవసరము. ఆ రక్షకుని ఎలా చేరుకోవాలనుకుంటున్నారా? ఈయన ఇచ్చిన మనకు అవకాశమే. యేసుక్రీస్తు ప్రభువుని మీ నోటితో ఒప్పుకుని ఆయన యందు విశ్వసించి మీ పాపం విడిచిపెట్టిన ఎడల మీరు మీ ఇంటి వారు రక్షించబడతారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాక తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించిన ప్రతి వాడును నశింపక నిత్యం జీవం పొందినట్టు ఆయనను మనకు అనుగ్రహించెను. ఇదే అసలైన గుడ్ న్యూస్. అవును, ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్. దీన్ని మనం ఇంకా లోతుగా వాక్యం ద్వారా తెలుసుకుందాం.